హాయ్ హలో హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సరిపోదా శనివారం రివ్యూ. సినిమా ఎలా ఉందంటే, సినిమా మాస్ కల్ట్ ఉంది. చాలా బాగుంది. ఇంకొంచెం మాస్ సెలిబ్రేషన్స్, కొంచెం సినిమా స్టోరీ ఇంకొంచెం పెట్టింటే సినిమా ఒక రకంగా ఉండి. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, తన చిన్నప్పుడు తన అమ్మ ఒక యోధుడిగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, తర్వాత తను చేసే పనిలో నువ్వు మంచిగా చెడు కనిపించకూడదు అనే కాన్సెప్ట్తో, ఆ ప్లాన్తో తీసుకున్నాడు. కాన్సెప్ట్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది. తను శనివారమే ఎందుకు నడుపుతాడు, శనివారం మనుషులు చంపుతూ ఉంటాడు. ఆ ప్లాటు మన వివేక్ ఆత్రేయ గారు చాలా డీసెంట్గా తీసుకున్నారు. అంటే ఆయన డీసెంట్ మూవీస్ ఫస్ట్ టైం ఒక మాస్ మూవీగా తీసుకున్నాడు. వచ్చేవారు ఎవరురా, సుందరకాండ, ఇలాంటి ఎలిమెంట్స్ చాలా బాగుంటాయి. కానీ ఈసారి ఒక ఫుల్ లెంత్ మాస్ మూవీ ఎలా తీయాలో నాని గారితోనే మరోసారి బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టడానికి రెడీ అయినాడు. ఓకే, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది, ప్లాట్ అదిరిపోయింది. నాని యాక్టింగ్ అయితే పీక్స్. మూవీలో హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయి. మాస్ ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్, మాస్ ఫైట్స్. నాని అన్న అయితే కుమ్మేహాడు అయితే అనిపించింది నాకైతే. ఇంకా ప్రియాంక మోహన్ గారు అయితే ఇంట్లో చాలా, అంటే కాబట్టి వాళ్ళతో కాంబినేషన్ మనం ఆల్రెడీ చూసాం కదా. లైక్ వచ్చిన మూవీ నానిది, ఆ మూవీకి ఇంకా చాలా బాగుంది. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇంకా ఎస్జే సూర్య గారికి చెప్పక్కర్లేదు. ఆయన క్యారెక్టర్, ఆయన రీసెంట్గా ఆయన ఎలాంటి మూవీస్ మనకి ఎందుకు తెలిసిందే. ఇంకా ఎస్జే సూర్య నాని ఇద్దరు మధ్య వచ్చే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి థియేటర్లో పూనకాలు వస్తాయి. థియేటర్లో ఎవరో కూర్చోడైతే అంత గూసమ్స్ వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య క్యారెక్టర్స్ చాలా హైలైట్గా ఉంటాయి. ఇంకా సాయి కుమార్ గారు ఇంకా క్యారెక్టర్స్ చాలా వాళ్ళు బాగా చేశారు. మెయిన్ నాకైతే ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సినిమా అయితే వాళ్ళిద్దరి మధ్య వచ్చేసి యాక్షన్స్ చాలా బాగా నచ్చినాయి. థియేటర్లో ఊరమాస్ సీన్స్ ఉంటాయి అండి అయితే. అండ్ ఇంకా కొంచెం ఇంకా నాని బాగా చూపించాడు. మొత్తం పోతారు అని డైలాగ్ పీక్స్కి వచ్చింది. నాకైతే అంతా బాగుంది. ప్యాన్ ఇండియన్ ఊరిగా ఫస్ట్ ఛానల్గా మంచి ప్యాన్ ఇండియాకి బాగా అంటే ఇంకా కొంచెం సినిమా కొంచెం బాగా ఇంకా ఎలిమెంట్స్ కొంచెం పెంచింటేనా, ఎలిమెంట్స్ ప్లాట్స్ కొంచెం పెట్టింటే సినిమా బెటర్గా ఉండు. బాగుంది, నాకైతే కొంచెం బాగా నచ్చింది. ఇంకొంచెం బాగా చేసింటేనా, ఇంకొంచెం బాగా తీసింటేనే, కొన్ని సీన్స్ మంచి సీన్స్ యాడ్ చేసింటే సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్లో కొనిండు. ఇంకా చాలా బాగుంది. నాకైతే అంత నెక్స్ట్ లెవెల్గా ఉండి అనిపించింది నాకైతే సినిమా చూసేటప్పుడు. కామెడీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మనకు తెలుసు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ చూసినప్పుడు కానీ, టీజర్ చూసినా కానీ ఎక్స్ప్రెషన్ భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సేమ్ అలానే సినిమా అలాగే పెట్టినాడు. ట్రైలర్ చూసినా నాకు ఇది చాలాసార్లు ఈసారి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా సినిమాలు జనాలకి సినిమా థియేటర్లో ఏం లేవు కాబట్టి ఈ శనివారం భారీగా కలెక్షన్స్ వస్తే నాకైతే రావచ్చు. జనాలు వీకెండ్ కాబట్టి ఇంకా 2 రోజులు జనాలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సినిమాగా బాగా హిట్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ ఇంకా నాని అన్న ఆయన క్యారెక్టర్గా చెప్పక్కర్లా. ఆయన ప్రతి సినిమాకి ఆయన కొత్త కంటెంట్తో సినిమాలు తీస్తూ ఉంటాడు. మంచి మెసేజ్ సినిమాలతో ఆయన మంచి ముందుకు వస్తూ ఉంటాడు నాని అయితే. నాకు శనివారం. సో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.